ఇవి హ్యాపీ ఇవి చిన్నడా ఏం చేస్తున్నావమ్మా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా చిన్నడా. ఇవి హాయ్ చెప్పవా? హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఇవి ఇవి వ్లాగ్ చేస్తావా నువ్వు? చేస్తావా? హాయ్ చెప్పు. అరే అది ఏం తీస్తున్నావురా అందులోకి వెళ్ళి? ఎవరు వచ్చిర్రా? ఏం చేస్తున్నావు పొద్దున నుంచి? డాడీ 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 చల్లగా ఉన్నా డాడీ. ఓకే దా మళ్ళీ మళ్ళీ పోదుద్దా. చల్లగా ఉన్నాడు డాడీ. మనం మనం పావు బజ్జీ చేద్దామా? లెట్స్ డు ఇట్. సో వీఆర్ కటింగ్ సమ్ వెజ్జీస్. ఓకే వెజ్జీస్ కట్ చేయాలి ఫస్ట్. ఓకేనా ఇవి? మామీ ఈస్ టీచింగ్ యూ. ఓకే క్యారెట్స్ చూస్తున్నావా? నెక్స్ట్ బ్రాక్లీ అనమాట. దీన్ని వాష్ చేసి కట్ చేసుకోవాలి. దీని బదులు కాలీఫ్లవర్ కూడా వేయచ్చు, బట్ ఐఎమ్ యూజింగ్ బ్రాక్లీ టు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్. ఏంటన్నా ఏంట్రా ఇవి? చూస్తే ఆకలి అవుతుందా నీకు? వాష్ చేసేద్దాం ఓకేనా? నీ ఫేవరెట్ ఇవి బ్రాక్లీ. సో ఇట్లా చేస్తున్నా. సో బేసిక్గా నేను విజిల్స్ ఎక్కువ పెడతాను అనమాట. సో ఎక్కువ విజిల్స్ పెట్టినప్పుడు మంచిగా తొందరగా మెత్తగా అయిపోతుంది అని పెడతా. అందుకే నేను కట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయను. చిన్నగా కట్ చేసి అట్లా ఏం చేయను. సో ఇట్లా ఇంతవరకు వేసేస్తా. కాలీఫ్లవర్ అయినా సరే అదే షేప్లో వేసేయచ్చు. మావాడు పచ్చి తింటున్నాడు. ఎట్లా ఉంది ఇవి? టెల్ మీ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ టైం యూజింగ్ గ్రీన్ పీస్. బేసిక్గా ఫ్రోజన్ పీస్ అన్నమాట. సో ఫ్రోజన్ పీస్ ఎప్పుడైనా యూజ్ చేసే ముందు డైరెక్ట్ స్టవ్ మీద కాకుండా వాష్ చేయాలి. అంటే కొద్దిసేపు అట్లా నానబెడితే నార్మల్ టెంపరేచర్కి వస్తాయి అన్నమాట. వాటర్ కోల్డ్ వాటర్, నాట్ హాట్ వాటర్ అగైన్. సో అట్లా నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కర్రీలో కానీ ఎప్పుడు యూజ్ చేసినా కానీ అలా యూజ్ చేయాలి. ఆలు కొంచెం సన్నగా కాబట్టి ఈ సైజులో వేస్తున్నా లైక్ దిస్. సో ఈ వెజ్జీస్ అన్నీ వేసాను. ఇప్పుడు నేను సోక్ చేసి పెట్టా కదా పీస్, అవి కూడా యాడ్ చేస్తున్నా. ఈ బౌల్ అంతా వాటర్ వేస్తున్నాను ఇందులో. వెజ్జెస్ అన్ని కవర్ అయ్యాను, వాటర్ వేసాను. సో దీంట్లోకి నేను బటర్ వేస్తున్నా. ఇంత బటర్ యాడ్ చేసి సాల్ట్ 5 స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కుక్కర్ ఆన్ చేసి సో బేసిక్గా వెజ్జెస్ చిన్న కట్ చేస్తే కొన్ని విజిల్స్ తక్కువైనా ఉడికిపోతాయి. మినిమం 4 విజిల్స్ పెట్టాలి. నేను ఒక 6 విజిల్స్ పెడదాం అనుకుంటున్నా. మొత్తం ఇంత మంచిగా ఇట్లా ఎంత ఈజీగా మ్యాష్ అయిపోతే అంత బాగుంటుంది అనమాట. మన పని తక్కువ ఉంటుంది తర్వాత మ్యాష్ చేయడానికి. డాడీకి చెప్పు, ఏం చేస్తున్నావు పొద్దు నుంచి? ఏం చేసినావు? ఏమేం గేమ్స్ ఆడినావు? అదే చెప్తుండు వాడిని. కార్ కీసా ఇవి? పప్పి అను, పప్పి అను.
ఏం చేస్తారు మీరు? నాన్నకి హెల్ప్ చేస్తున్నావు ఇవి. కార్ కీస్, బ్యాటరీ రీప్లేస్మెంట్. హెల్ప్ చేస్తున్నాడు నీకు, వాడు తీస్తాడంట. వద్దు నాన్న, ఇవి ఆయ అవుతుంది అమ్మకి. అమ్మకి అమ్మ వాడు పారిపోతున్నాడు అవి పట్టుకొని. అరే భలే ఏడుస్తున్నావు ఇవి. అగో నాన్న దగ్గరకు పో, నువ్వు కూడా చెయ్యి. ఎందుకు ఏడుస్తావు? నాకు నువ్వు అసలు. సో 4 విజిల్స్ వచ్చినాయి, ఇంకో 2 విజిల్స్ వచ్చేలోపు నవ్ ఐఎమ్ గోనా కట్ an ఆనియన్. చిన్న కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. సో ఐమ్ టర్నింగ్ ఇట్ ఆఫ్. చూసేద్దాం. మెత్తగా అయిపోయినాయి మొత్తం. ఇట్లానే కావాలి. ఎక్కువ ఉడికితేనే కదా మనకు స్మాష్ చేయడానికి. ఈ వెజ్జెస్ వాడి కోసం పక్కన పెడతా, బట్ వాడికి అట్లానే కావాలి మంచిగా మెత్తగా. క్యారెట్స్, బీన్స్, బ్రాకలీ వాడి ఫేవరెట్. కాదు, రిమోట్ తీసుకొచ్చి ఇవి సాన్ చేసాము అప్పుడే. రిమోట్ తీసుకొచ్చి గ్యాస్ తిప్పడానికి ట్రై చేస్తున్నాడు రిమోట్ తోటి. అది అట్లా రాదు నాన్న, రాదమ్మా. కొంచెం ఆయిల్ ఫస్ట్ హీట్ అవ్వాలి, తర్వాతే బటర్ వేస్తే మంచిగా జుమ్ జుమ్ అని వస్తుంది. చూపిస్తాను. కావచ్చు, వాటర్ పడ్డట్టున్నాయి, ఇట్లా చిట్లుతుంది. బిట్ ఆఫ్ జీరా. బటర్ మీద వాటర్ పడ్డట్టున్నాయి, ఇంతసేపు కుక్కర్ పక్కన పెట్టడమే. సో ఆయిల్లో బటర్ కానీ మొత్తం ఇట్లా చిప్పి మీద పెట్టింది. దిస్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం టోటల్ బ్రౌన్ అయిన తర్వాత టొమాటోస్ వేయాలి. యాక్చువల్గా నేను 1 ఆనియన్ వేసాను కదా, సో 1 టొమాటో సరిపోతుంది. చాలా చిన్న ఉంటే 2 వేసినా బాగానే ఉంటుంది. బట్ నా దగ్గర టొమాటోస్ లేవు ఇప్పుడు, సో అందుకని చెప్పి చింతపండు పేస్ట్ యూజ్ చేస్తున్నా. పేస్ట్ నా దగ్గర రెడీగా ఉంది. సో ఇది కొంచెం కలర్ మారినాయి. ఇప్పుడు దీంట్లో ఇదే అనమాట, ఇప్పుడు వేయబోయే ఐటమ్సే మొత్తం ఈ పావు బజ్జీకి టేస్ట్ ఇచ్చేది. సో ఫస్ట్ కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, కారం నేను 3 స్పూన్స్ వేస్తా. ఇప్పుడు దీంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా ఉంటే కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోండి, బట్ ధనియాల పొడి ఈజ్ ఎనఫ్. అండ్ దెన్ పావు బజ్జీ మసాలా ఉంటుంది, అది వేసుకోవచ్చు. చాట్ మసాలా కూడా బాగానే ఉంటుంది, 1 స్పూన్ అంతా. నౌ అగైన్ మిక్స్ దిస్ హోల్ థింగ్. మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్గా ఇదే టైంలో మ్యాష్ చేసుకున్నది ఉంది కదా, ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ఫస్ట్ దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పావు బజ్జీ ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో చింతపండు పేస్ట్ వేస్తున్నాను నేను, జస్ట్ 1 స్పూన్. మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్నప్పుడే టేస్ట్ చూసి మీకు ఏదైనా మసాలా, ఉప్పు, కారం ఏ తక్కువైంది అనిపిస్తే అవన్నీ
ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. లో కొంచెం కొత్తిమీర వేస్తున్నా, ఇంత బటర్ వేసేసి కొంచెం స్టవ్ హైలో పెట్టి జస్ట్ 2 minutes హైలో పెట్టి 2 minutes ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ దగ్గరికి వెళ్ళిపోతాయి. మూత పెట్టుకోండి, అది స్పిల్ అవ్వకుండా. సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ పావు రోస్ట్ చేసుకోవాలి. బటర్ వేసేసి చేస్తున్నా ఇప్పుడు దీన్ని. రోస్టెడ్ బన్ తీసుకెళ్ళి సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తే పావ్ బజ్జీ రెడీ. ఇది తీసుకెళ్ళి హర్షకి ఇద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. దీనికి కావాలంటే లెమన్ అండ్ ఆనియన్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇది చాలా టేస్ట్ చాలా బాగుంది. సో ఏం అవసరం లేదనిపించింది. టడా! ఎట్లుందో చెప్పాలి నువ్వే ఇప్పుడు. బాగుంటుంది. వెయిట్ చేస్తున్నాం మేము. నీకు కావాల్సినట్టు నువ్వు అనుకున్నట్టు వచ్చిందా? ఏ థ్యాంక్ యూ. బాయిల్డ్ వెజ్జెస్ మాడికి చాలా బాగుంది అసం. ఫింగర్ లికింగ్ గుడ్. ఓకే, లెట్స్ డూ దిస్ అన్బాక్సింగ్. చేద్దామా యువి? అన్బాక్సింగ్ చేద్దామా? దా నువ్వే రా వీడియోకి కళ, వీడియోకి మొత్తం గ్లామర్. మా ఇవ్వండి తీ కట్టి తీ తీ. బలం సరిపోవట్లేదు పాపం. ఇట్లా చిన్ని 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 డాడీ ఇద్దరు కలిసి తీసారా? గుడ్ జాబ్. బాగుందా? బాగుందా ఇది? కిస్ పెడుతుండు వాడడానికి. లెట్స్ ఓపెన్ దిస్. సో ఇది వచ్చేసి హ్యాండ్లర్ అనమాట, గోప్రో ఇట్లా పట్టుకోవడానికి. ఇదేమో హ్యాండ్ గ్రిప్, చేతిలోకి వెళ్ళి పడకుండా. అండ్ ఇది వచ్చేసి హెడ్ స్ట్రాప్, ఇట్లా హెడ్కి పెట్టుకుంటారు కదా గోప్రో, లైక్ దిస్, ఇలా పెట్టుకునేది. అండ్ ఇది కెమెరా. ఇది ఓకే, ఈ హ్యాండ్లర్కి ఆర్ స్ట్రాప్కి కెమెరా ఫిక్స్ చేయడానికి అనమాట ఇది. ఇదేమో ఎండ్యూరో బ్యాటరీస్ టూ ఇచ్చారు. ఓ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్, ఒకటే అనుకున్నా, 2 ఇచ్చారు. నెక్స్ట్ కెమెరా. సో కెమెరాని అప్గ్రేడ్ చేయాలంట యూస్ చేసే ముందు. కెన్ యూ సీ మీ? ఇందులో బ్యాటరీ లేదు. ఇప్పుడు బ్యాటరీ ఎక్కడ పెట్టాలి? ఇందులో ఇచ్చాడు. సో సేమ్ ఇది ఫాలో అయ్యేదానికి. I was doing it all wrong. So basically, you pull this out. Okay, I'll do it this. I'll keep it this side. Okay, illana vedta. So you
pull this out. That's it. Hold it and do it like this. ఓకే, ఇట్లా ఉంది కదా, నేను ఇట్లా పుల్ చేసి ఇలా తీయాలి. నేను అనుకున్న దెర్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్ హియర్, ఇక్కడ ఇంకేదన్నా ఉందా అనుకొని పాపం దీన్ని హర్ట్ చేశాను. షిట్. ఓకే, ముందే వీడియో చూడాల్సింది. నేను ఇది చూసి ఈ స్టెప్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయా. అమ్మో బాబోయ్. See you guys in next video. Please don't forget to subscribe. అండ్ కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను ఎలా హౌ దిస్ పిక్చర్, ఈ పిక్చర్స్, దీంతో పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ఎలా వస్తున్నాయని చెప్పి. నా జర్నీని మీరు అందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నా. సో యూ విల్ నో మోర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.